హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ మట్కా సో వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్నటువంటి ఈ సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. లైక్ మన ఇంతకుముందు ప్రీవియస్గా చూసినటువంటి గద్దలకొండ గణేష్ ఎటువంటి ఒక రౌడీస్ ఒక వర్షన్లో కనిపించబోతుంది, ఇది కూడా ఒక డాన్ వర్షన్లో కనిపించబోతున్నట్టు మనకైతే అర్థమైపోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గానే ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. సో ఇప్పటికేంటంటే వరుణ్ తేజ్ చూసుకున్నట్లయితే ఒక మంచి హిట్ పడలేదు. తొలి ప్రేమ సినిమా తర్వాత అంత మంచి హిట్ అయితే వరుణ్ తేజ్కి దొరకలేదు. ఇంకా మెగా హీరోస్లో ఎవరైనా వెనకబడి ఉన్నారంటే యాక్చువల్లీ సాయి ధరమ్ తేజ్కి హిట్ దొరికింది అండ్ అలానే వాళ్ళ బ్రదర్కి కూడా హిట్ దొరికింది ఉప్పెన సినిమాతో. సో ఈ విధంగా మెగా హీరోలు అందరూ మ్యాక్సిమం కొట్టుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నారు. బట్ ఇప్పటి వరకు వరుణ్ తేజ్కి ఒక మంచి సూపర్ హిట్ లాంటి సినిమా అయితే రాలేదు. ఫిదా లేదంటే గద్దలకొండ గణేష్ ఇట్లాంటి వేల మీద లెక్క పెట్టుకునేటటువంటి సినిమాలే ఉన్నాయి. సో అందువల్ల మట్కా సినిమాకి సంబంధించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పి. సో దీనికి సంబంధించి ఈవెంట్లో వరుణ్ తేజ్ చేసినటువంటి కామెంట్స్ కాస్త వైరల్గా మారాయి. అసలు వరుణ్ తేజ్ మాట్లాడినటువంటి మాటల్లో ఎంత అర్థం ఉందా అనే విధంగా కూడా జనాలందరూ వాటిలోంచి వేరే వేరే అర్థాలని తీస్తున్నారనమాట. సో ఓవరాల్గా ఈవెంట్లో మనం చూసుకున్నట్లయితే వరుణ్ తేజ్ ఏం చెప్పారంటే అతను ఎక్కడికి వెళ్ళినా సరేను ప్రతి ఈవెంట్లో ఎందుకని చిరంజీవి గారి గురించో పవన్ కళ్యాణ్ గురించో రామ్ చరణ్ తేజ్ గురించి కంటిన్యూస్గా ఎందుకు మాట్లాడుతున్న క్వశ్చన్ని ఫేస్ చేయడం వల్ల ఈ ఈవెంట్లో ఆ క్వశ్చన్ లాంటికి సమాధానం చెప్పినట్టు అయిందనమాట. సో నేను మాట్లాడతాను, నేను మా పెదనాన్న గురించి మాట్లాడతాను, మా బాబాయ్ గురించి మాట్లాడతాను, మా అన్న గురించి మాట్లాడతాను, సో అది నా ఇష్టం అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా అతను చెప్పింది ఏంటంటే అతనికి ఎదురైనటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి నేను ఖచ్చితంగా నేను చెప్తానని ఒక స్టేజ్ మీద ఆన్సర్ ఇచ్చేశారు. బట్ దీంట్లో నానార్థాలు వెతుకుతూ కొంతమంది ఏం చేశారంటే సో పర్టికులర్గా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి గురించే చెప్తానని చెప్పారు. బట్ ఎక్కడ కూడాను అల్లు అర్జున్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. సో ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ టైం నుంచి కూడాను అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి పడట్లేదు అనేటువంటి వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. సో ఈ క్రమంలోనే మట్కా ఈవెంట్కి సంబంధించి ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెగాస్టార్ని అండ్ మెగా పవర్ స్టార్ని మాత్రం ఇంక్లూడ్ చేసి ఐకాన్ స్టార్ని పక్కన పెట్టేసరికి కావాలనే టార్గెట్ చేస్తున్నాడేమో వరుణ్ తేజ్ అన్నటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వరుణ్ తేజ్కి పెద్దగా హిట్లు లేవు. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి టైంలో కాంట్రవర్సీలో దూరడం దేనికి కామ్గా వచ్చిన పని చూసుకుంటే మిగిలిన కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా వరుణ్ తేజ్ చెప్పినటువంటి విషయంలో అటువంటి అర్థాలు తీయాల్సినటువంటి అవసరం లేదు. కానీ బట్ కొంతమందికి డిఫరెంట్ వర్షన్లు అందరూ ఒకేలా ఆలోచిస్తే ఇలా ఎందుకుంటాం. సో అందువల్ల డిఫరెంట్గా కొంతమంది ఆలోచించి ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. సో మీకేమనిపించింది ఈ వీడియో చూసినప్పుడు? నిజంగానే వరుణ్ తేజ్ కావాలని ఆ విధంగా మాట్లాడా లేదా నిజంగా అతనైనా ఫైర్ అయిపోయి అలా మాట్లాడాల్సి వచ్చింది అనుకుంటున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటి వరకు చూసిన వాటిలో వరుణ్ తేజ్ నటించినటువంటి ద బెస్ట్ ఫిలిం ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.